సహవాసం నీ అంతరంగాన్ని ఏం చేస్తుందంట? బలపరుస్తుంది. నీ అంతరంగం. దావీదు స్నేహం ఎవరెవరితో? ప్రవక్త అయిన సమూయేలుతో, ప్రవక్త అయిన నాతానుతో దావీదు స్నేహం. ఎవరు వీళ్ళు? ప్రవక్తలు. వాళ్ళతో స్నేహం చేశాడు కనుకనే దావీదు సింహాసనం స్థిరపరచబడింది. మన స్నేహము లోకముతో, లోకస్తులతో సహవాసము చేస్తే దేవునిలో నువ్వు బలము పొందలేవు. నీ సహవాసం ప్రార్థనలో, విశ్వాసములో, భక్తిలో, మందిరములో శక్తి కలిగి వీటన్నిటితో నువ్వు సహవాసం చేయగలిగితే రాను రాను పుష్టి కలిగిన వాడిగా నువ్వు మార్చబడి దేవునికి నువ్వు ఇష్టడుగా మార్చబడదువు గాక. నీ ఆత్మీయ స్థితిని పాడు చేసేది ఒకటి ఉంది, అపవిత్రత. నీ బలమును పాడు చేసేది అపవిత్రత, పాపం. వాక్యం ద్వారా ఎక్కడ నువ్వు బలహీనుడవు సరి చేసుకోగలిగితే అక్కడ పరిపూర్ణమైన బలమును నా దేవుడు ఇచ్చి